లోకేష్ పొలిటికల్ టార్చ్ బేరర్. తొలిసారి పోటీ చేసి ఓడిపోయాడు అన్నారు. సొంతంగా తానే గెలవలేనివాడు పార్టీని ఏం నడిపిస్తాడు అన్నారు. కానీ కట్ చేస్తే నారా లోకేష్ పొలిటికల్ టార్చ్ బేరర్గా చరిత్రలో నిలిచిపోయాడు. మీరు సరిగ్గా గమనిస్తే యంగ్ టైగర్ ఎన్టీఆర్ అరవింద సమేత సినిమాలో టార్చ్ బేరర్ డైలాగ్ ఉంటుంది. ప్రతి 30 సంవత్సరాలకు బ్రతుకు తాలూకా ఆలోచన మారుతూ ఉంటుంది. సినిమా వాళ్ళు దాన్ని ట్రెండ్ అంటారు, వ్యాపారవేత్తలు ఫ్యాషన్ అంటారు, రాజకీయ నాయకులు తరం అంటారు, మామూలు జనం జనరేషన్ అంటారు. కానీ ప్రతి జనరేషన్లో ఓ కొత్త థాట్ని ముందుకు తీసుకువెళ్ళేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు అని. ఇప్పుడు నడుస్తున్న రాజకీయాలకు దాన్ని అన్వయించి చూస్తే ఈ డైలాగ్ అండ్ ఆ డైలాగ్లో ఎమోషన్ యువనేత నారా లోకేష్కు సరిగ్గా సెట్ అవుతుంది. ఎందుకంటే వైసీపీ హయాంలో టీడీపీ కార్యకర్తలను నానా విధాలుగా వేధించారు, హత్యలు చేశారు. కేసులు పెట్టేందుకు పోలీస్ స్టేషన్ మెట్లెక్కితే మరో హత్య జరుగుతుందని బాధిత కుటుంబాలు నోరు తెరిచే సాహసం కూడా చేయలేదు. అలాంటి సమయంలో నారా లోకేష్ క్యాడర్కు భరోసా కల్పించేందుకు యువగళం పాదయాత్ర చేపట్టారు. క్యాడర్కు అండగా ఉంటామని, ఎవరూ అధైర్యపడవద్దని, మిమ్మల్ని వేధించే వాళ్ల పేర్లను రెడ్ బుక్లో రాయండి అంటూ ధైర్యాన్ని నింపారు. ఎర్ర బుక్ డైలాగ్ టీడీపీ క్యాడర్కు అంతులేని ధైర్యాన్ని అందించింది. తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో కూటమి పవర్లోకి రావడానికి రెడ్ బుక్ దోహదం చేసిందనేది ఓపెన్ సీక్రెటే. అందుకే తెలంగాణలోని ప్రతిపక్ష బీఆర్ఎస్ మంత్రి లోకేష్ రెడ్ బుక్ను మర్చిపోలేకపోతున్నట్టుంది. ఇదివరకు కవిత రెడ్ బుక్ అనలేదు, కానీ పింక్ బుక్లో మిమ్మల్ని వేధించే వాళ్ల పేర్లు రాసుకోండి, అధికారంలోకి వచ్చాక అంతు చూస్తామంటూ కార్యకర్తలతో చెప్పుకొచ్చారు. తాజాగా హరీష్ కూడా లోకేష్ చెప్పినట్టుగానే రెడ్ బుక్ ప్రస్తావన తీసుకొచ్చారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు నమోదవుతున్నాయని, ఇష్టారీతిన కేసులు నమోదు చేస్తుండడంతో వారి పేర్లు రెడ్ బుక్లో రాసుకోండి అంటూ లోకేష్ డైలాగ్ను వినిపించారు. దీంతో ప్రస్తుత రాజకీయాల్లో ఈ రెడ్ బుక్ థాట్ను తీసుకొచ్చిన లోకేష్ను ఈ కాలపు టార్చ్ బేరర్ అని అభివర్ణిస్తున్నారు విశ్లేషకులు. ఏది ఏమైనా రాజకీయాల్లో లోకేష్ ఒక పెను సంచలనం అన్నది ఒప్పుకొని తీరాల్సిన లెక్కే.